పిల్లల జీవితాల్లో కూడా మన జీవితాల్లో కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్న విషయం కూడా మనము చూసుకున్నాం. అయితే మరి ఈ టాలెంట్స్ దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చింటాడు అన్న విషయం మనం చూసుకున్నాం. కానీ టాలెంట్ ని ఎలా వాడాలి అన్న విషయం మనము ఆ పోయినసారి మనం మాట్లాడుకోలేదు. అయితే మనకు ఈ యొక్క 3 T's లో మనము టాలెంట్ లాస్ట్ టైం కొంత బ్రీఫ్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ సెషన్ లో మాట్లాడుకున్నప్పుడు టాలెంట్స్ ని ఎలా వాడాలి అన్నది మనం చూస్తాం. సో 3 T's లో మొదటగా మనం టైం ని ఎలా వాడాలి అన్నది మనకి కొన్ని విషయాలు మనం ఈరోజు చూసుకుందాం. మరి స్లైడ్ ఒకటి ఇక్కడ డిస్ప్లే చేసాం, చదువుతారమ్మా ఎవరైనా? బైబిల్ ప్రకారము సమయము అనగా ఉమ్, బైబిల్ కాలం యొక్క రేఖీయ దృక్పథాన్ని అందిస్తుంది. ఉమ్, బిగినింగ్ సృష్టి, మిడిల్ మానవ చరిత్ర మరియు యేసు జీవితం, ఎండ్ దేవుని రాజ్యం ఉన్నాయి. ఇది దేవుని నుండి వచ్చిన బహుమతి. శాశ్వత దృక్పథం సమయాన్ని తెలివిగా ఉపయోగించడాన్ని నొక్కి చెబుతుంది. సమయం ఉమ్. కూడా వ్యక్తిగతంగా పరిగణించబడుతుంది. మానవ చర్యలు మరియు నిర్ణయాల ద్వారా రూపొందింపబడింది మరియు మనం ఏం చేయాలో పిలువబడ్డామో దానిపై ఆధారపడి విభిన్న సమర్థనలతో నిండి ఉంటుంది. మన ఇక్కడ చూస్తే టైం గురించి అందరూ చాలా విషయాలు చెప్తారు. టైం విలువైనది, టైం ప్రశస్తమైనది, టైం ఈజ్ వెరీ వాల్యుబుల్, చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, టైం గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, మరి మనకి ఆ ఏది మాట్లాడినా బైబిల్లో టైం గురించే. మనకు అసలు నెంబర్, ఒక టైం అన్నది మనకి సంఖ్యాకాండం కూడా నెంబర్స్. సో మనం చూస్తే టైం అన్నది క్యాలిక్యులేషన్ మేజర్గా ఎక్కడ చూస్తామంటే బిగినింగ్ లో చూస్తాం. క్రియేటర్ గాడ్ ప్రతి రోజుని ఒక దినము మంచిదని ఆయన ఎంచాడు అని ఉంటది. ప్రతి దినము ఆయన మంచిదని ఎంచాడు. చాలా సార్లు మనము క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి మనం కూడా కొన్నిసార్లు ఈ రోజు మంచిది కాదు అని హైందవులతో మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ మాటలకి అందుకేనేమో నాకు ఇలా జరుగుతుంది, మంచి రోజు కాదేమో అని అని అభిప్రాయానికి అపోహకి మనం కూడా అలాంటి వాటికి ప్రభావితం అవుతా ఉంటాం. కానీ మనం మరలా ఒకసారి ఇక్కడ మనకని తెలిసిన విషయమే అయినా దేవుడు అన్ని రోజులు మంచివని ఎంచాడు. కాబట్టి ఆయన క్రియేటర్ గాడ్. నేను ఎక్కడ మాట్లాడినా కూడా సృష్టికర్త అయిన దేవుడు అని మాట్లాడతా. మరి ఇందులో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనం లాస్ట్ ప్రేయర్ అండ్ పిటిషన్ లో ప్రార్థన చేసాం ఒక పాప కొరకు, లలిత అనేసి. రమేష్ అనే వాళ్ళ మ్యారేజ్ కొరకు. అమ్మాయికి పేరెంట్స్ లేరు. సో ఆ విషయం మనం ప్రార్థన చేస్తూ వచ్చిందని దేవుడు అద్భుతంగా విజయవాడ వెళ్ళేసి నేను ఈ రోజు మార్నింగ్ వచ్చాను. మరి ఎంత అద్భుతంగా వారి వివాహము మరి సెటిల్ అయింది నిన్నటి దినాన. మరి తల్లిదండ్రులు లేకపోయినా దేవుడు ఆ బిడ్డ పక్షాన ఉన్నాడు అన్నది హైందవ కుటుంబం నుంచి ప్రభు నమ్ముకుంది. నేను ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నానంటే, అబ్బాయి తరపున వాళ్ళెవరు కూడా దేవుడు నమ్ముకోలేదు. అబ్బాయి తరపున పేరెంట్స్ అందరూ వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను స్టార్టింగ్ మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నాను, సృష్టికర్త అయిన దేవుడు అని. అంటే మరి ఆ క్రియేటర్ గాడ్ మరి ఎలా తయారు చేశాడు మనిషిని, ఆ వివాహ వ్యవస్థ ఎలా వచ్చింది భూమి మీద అన్నది మరి హైందవులకు తెలియదు. మనము వాళ్ళ మధ్య కమ్యూనికేట్ చేసినప్పుడు కొంత వినటం జరిగింది. వాళ్ళు ఎక్కువసేపు చెప్పలేదు కానీ చాలా, అంటే మనము ఎప్పుడు మాట్లాడినా హైందవులతో మాట్లాడేటప్పుడు ఆ సందర్భము మనము సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అన్నది ప్రశ్న వాళ్ళకు వేసినప్పుడు వాళ్ళు సెర్చ్ చేయటం మొదలు పెడతారు. మరి కాబట్టి మన దేవుడు సృష్టికర్త. ఆయన మరి దినాలు మనకి పెట్టాడు, వారం ఉంది, తర్వాత దేవుడు ఒక్కొక్క దినం ఒక్కొక్కటి కలుగ చేశాడు, మనిషిని కలుగ చేశాడు, తర్వాత విశ్రాంతిని కలుగ చేశాడు. ఆయన కాలాలు సమయాలు కూడా అన్ని ఆయన అధీనంలో ఉన్నాయి అన్నది మనకు, ఆయన సృష్టికర్త అన్నది మనకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఇక్కడ కింద ఒక మాట ఉంటది, ఏమని ఉంటదంటే, మానవ చర్యలు నిర్ణయాల ద్వారా రూపొందించబడినవి. సమయం వ్యక్తిగతంగా. ఇప్పుడు దేవుడైతే 24 hours అందరికీ ఇచ్చాడు. అంబానీకి 24 hours, బిల్ గేట్స్ కి 24 hours, నీకు నాకు కూడా 24 hours, అందరికీ 24 hours. కానీ 24 hours టైం ని మనం ఎలా వాడుతున్నాము అన్నది మన మీద ఆధారపడి ఉంది. సో మనం దాన్ని దేని కొరకు వెచ్చిస్తా ఉన్నాము, మొబైల్ కొరకు ఎంత వెచ్చిస్తా ఉన్నాము, టీవీ కొరకు ఎంత వెచ్చిస్తా ఉన్నాము, కబుర్లు మాట్లాడటానికి ఎంతసేపు వెచ్చిస్తా ఉన్నాము, మరి అలాగే మనం దేవుడితో సమయం గడపటానికి ఎంత వెచ్చిస్తా ఉన్నాం. దశమ భాగము అన్నది మరి కానుక విషయం మాట్లాడతాం, కానీ దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయం గురించి మనం ఎంత సమయము ప్రతిదినము మనం దేవుడి కొరకు పెడుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటిదే 24 hours. ఆ 24 hours లో మరి ఆయనే ఇచ్చాడు ఒక డే, రెస్ట్ డే.
అది రెస్ట్ డే. దేని కొరకు? దేవుణ్ణి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించడానికి, ఆయనతో సమయం గడపటానికి. కొంతమంది అనుకుంటారు ఆ దినం గడిపితే సరిపోతుంది కదా, మిగిలినప్పుడు గడపకపోతే కుదరదు కదా. ఆదివారపు క్రైస్తవులుగా మనకు ఉండకూడదు. మనల్ని ప్రతిదినము మంచిదిగా ఎంచి తయారు చేశాడు దేవుడు. కాబట్టి మనము ఆయనని హృదయంలో కలిగి ఉన్న వారంగా ప్రతిరోజు ఆయనకి సమయాన్ని ఇచ్చి, మొదటి సమయాన్ని మరి ఆయనతో మౌన ధ్యాన సమయం గడపాలి. అలా గడిపిన తర్వాతనే మన దినచర్య ఆరంభించినప్పుడు దేవుడు దాన్ని చక్కగా 5 రొట్టెలు 2 చేపల్లాగా మన యొక్క ఆ డేని దేవుడు బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. తర్వాత మనం నెక్స్ట్ స్లైడ్ కూడా చూస్తాం. మన చేతుల మీద ఆధారపడింది. మన నిర్ణయాల ద్వారానే మన యొక్క టైంని మనం వేస్ట్ చేసుకుంటున్నామా లేదా అన్నది మనకి ఈ యొక్క స్లైడ్ ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ క్లాక్ లోనే మనం 7 days టైం కూడా చూసాం. నెక్స్ట్ స్లైడ్ చూస్తాం. చదువమ్మ. సరళ పురోగతి. బైబిల్ యొక్క కథన నిర్మాణం స్పష్టమైన ప్రారంభం, ఆదికాండం మరియు భవిష్యత్తు ముగింపు ప్రకటనను సూచిస్తుంది. దీని మధ్య మానవ చరిత్ర బయటపడుతుంది. క్రొత్త నిబంధనలోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం అంత్యకాలాలు మరియు యేసుక్రీస్తు రెండవ రాకడ యొక్క దర్శనాన్ని ఆవిష్కరించే ఒక ప్రతీకాత్మ మరియు ప్రవచనాత్మక గ్రంథం. ఇది అంతిమ సంఘటనకు దారితీసే సమయంలో మరియు తర్వాత జరిగే సంఘటనలను వివరిస్తుంది. దేవుని అంతిమ విజయాన్ని మరియు ఆయన శాశ్వత రాజ్య స్థాపనను హైలైట్ చేస్తుంది. దేవుని శాశ్వత స్వభావం. దేవుడు సమయం వెలుపల ఉన్నాడు, ఎందుకంటే ఆయన కాలానికి సృష్టి. ఇక్కడ మనకి బైబిల్ ని మనం చూస్తే ఫస్ట్ పార్ట్ అంతా ఆయన క్రియేటర్ గాడ్ అని ఇందాక ఫస్ట్ స్లైడ్ లో చూసాము. ఆయన సృష్టి, ఆయన ఎలా కలుగజేశాడు, విశ్వాన్ని కలుగజేశాడు అన్నది మనం చూస్తాం. మనము తర్వాత రెవల్యూషన్కి వచ్చేసరికి మనము ఎండ్ లో మనం అక్కడ ఏం చూస్తామంటే మరి ఆయన ఎలా రెండవ రాకడ ఎలా జరగబోతా ఉంది, మరి ఎండ్ డేస్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది అక్కడ మనకు అవన్నీ కూడా కనిపిస్తాయి. అయితే మనం దాని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, కానీ ఈ మధ్యలో ఉన్నటువంటిది మానవ చరిత్ర. మరి దీంట్లో మరి తర్వాత మ్యూట్ లో పెట్టుకుంటారా ఎవరు? మధ్యలో ఉన్నటువంటిది మనము అందరి జీవితాల చరిత్రలు చూస్తాం, విశ్వాస వీరుల జీవితాల చరిత్రలు చూస్తాం. మనం Hebrew 11 లో మనము మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. సో విశ్వాస వీరుల జీవిత చరిత్రల్ని కూడా మనము చూస్తాం. సో అలాగే మన జీవిత చరిత్ర కూడా ఉంది. సో మనకు కూడా లైఫ్ స్పాన్, మనకి అధిక బలమైన ఎడల మనకు కీర్తనలో రాయబడింది కదా, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. సో మన లైఫ్ స్పాన్ అది ఒకప్పుడు. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండట్లేదు, ఎప్పుడు చనిపోతారో తెలియదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ లైఫ్ స్పాన్ లో ఎంత వరకు మనము ప్రాపర్ గా టైం ని మనం వాడుతున్నాము అన్నది మన యొక్క మానవ చరిత్ర. వాళ్ళకు ఒక చరిత్ర ఉండిపోయింది. అబ్రహాము మరి నోవాహు వీళ్ళందరినీ చూస్తే వాళ్ళందరూ విశ్వాస వీరులుగా నిలబడిపోయారు. మనము మన లైఫ్ స్పాన్ లో మన దేవుడిని కలిగి విశ్వాస వీరులుగా మనము ఎంతవరకు మన టైంని సద్వినియోగం చేసుకుంటున్నాం, మన యొక్క హిస్టరీ నెక్స్ట్ జనరేషన్ మాట్లాడుకునే రీతిగా ఉందా? మిషనరీస్ బయోగ్రఫీస్ మనం చదువుకుంటా ఉంటాం, మరి రీసెంట్ గా చనిపోయిన మిషనరీస్ ని కూడా మనం చదువుకుంటా ఉంటాం. సో మరి ఐడాస్ కటర్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, సిఎంసి వెల్లూరు చూసినప్పుడు అంతా కూడా. సో అలా మనకంటూ ఒక బయోగ్రఫీ కూడా, మనకంటూ కూడా మరి మనం దేవుడి కొరకు జీవించినప్పుడు అది ఇతరులు మోడల్ గా చదువుతారు. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నిక్ గురించి, మరి ఆయన ఇంకా ఈ రోజుకి స్టిల్ అలైవ్, ఆయన బ్రతికే ఉన్నాడు, అయినప్పటికీ ఆయన గురించి బుక్స్ లో చదువుకుంటున్నారు. కాబట్టి మరి ఆయన యొక్క డిసిప్లిన్ కానీ, ఆయన ప్రాపర్ టైం వాడుకోవటం కానీ, సద్వినియోగం చేసుకోవటం కానీ, మరి అనేకుల్ని ప్రోత్సహించటం కానీ, బిలీవర్స్ ని ప్రోత్సహించటం కానీ, విశ్వాసాన్ని ప్రోత్సహించటం కానీ, ఇవన్నీ ఆయన చేస్తున్నాడు. సో ఆయన సద్వినియోగం చేసుకుంటున్నాడు అన్నది మనకు ఆ యొక్క ఆయన బయోగ్రఫీ చదివినప్పుడు, మనకి బుక్స్ లో చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది. సో మన టైంని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాము అన్నది బైబిల్ ఆధారంగా మనము చూస్తాం. తర్వాత నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఇక్కడ కొన్ని విషయాలు నెక్స్ట్ స్లైడ్ వేయటానికి ముందు నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేసిన తర్వాత ముందుకెళ్తాను. అయితే అబ్రహాము విషయాలు, కొన్ని విషయాలు మనం చూసినప్పుడు అబ్రహాము మరి సమయాన్ని ఎలా ప్రాపర్ గా వాడాడు అన్నది మనకు చూస్తాం. మరి ఆయన స్పాంటేనియస్ గా మళ్ళీ ఎలా స్పందించాడు కొన్ని విషయాలను చూస్తాం. మరి దేవుడి కొరకు ఆయన ఎదురు చూస్తున్నవాడుగా, దేవుడి మాటలు వినడానికి ఆసక్తిగా ఉన్నవాడుగా మనం చూస్తాం. దేవుడు మరి అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు, దేవదూతలు వచ్చినప్పుడు మరి వారికి ఆతిథ్యం ఇవ్వటానికి తను ఎదురు వెళ్ళి, మరి తన వైఫ్ కూడా మరి తన ఇంట్రెస్టెడ్ గా ఆతిథ్యం ఇవ్వటానికి, హాస్పిటాలిటీ చేయటానికి. మరి ఈ రోజుల్లో మిక్సీ లాగా గ్రైండర్లు లేవు, కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుడికి పరిచర్య చేయటానికి మరి వారు ఎంతో శ్రమించినట్టుగా మనం చూస్తాం. అంటే ఈ రోజుల్లో మనం ఎవరన్నా ఒక సేవకుల్ని పెట్టుకోవడానికి విల్లింగ్
విల్లింగ్ చూపించట్లేదు. పోనీ పోనీ వండడానికి చేయడానికి కూడా విల్లింగ్ చూపించట్లే. మరి తప్పదు తెచ్చుకున్నాము అంటే ఏ స్విగ్గీ జొమాటోలో తెప్పించి పెడుతున్నాం. మన ఇంట్లో వాళ్ళకి పెట్టట్లేదు, దైవజనులకి పెట్టట్లేదు. అంటే హాస్పిటాలిటీ ఆతిథ్యం చేయక మరువకుడి అని బైబిల్ చెప్తది. సో ఆతిథ్యం చేయటానికి కూడా మనము ఓపిక ఉండని పరిస్థితులు అయిపోతున్నాయి. అంటే మరి మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నామో మనకే ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే మనకు తెలుస్తది. కానీ మరి అబ్రహాము టైం ఇచ్చినట్టుగా చూస్తాం. ఇంకా అలాగే మనం చూస్తే లోతు వెళ్ళిపోతాడు సొదొమ గొమొర్రాకు వెళ్ళిపోయినప్పుడు. మరి ఆయన బాగోగులు కనుక్కుంటూ ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు. ఎవరితో కాన్వర్జేషన్ మాట్లాడినా కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అన్నెసరీ టాక్స్ మాట్లాడట్లేదు. మరి ఇతరుల గురించినటువంటి కన్సర్న్, సో ఆ ఊరి గురించినటువంటి కన్సర్న్, తన ప్రార్థన, తన యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, ఇలాంటివి అతను చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అబ్రహాం చేస్తున్నట్టుగా మనము చూస్తాం. అలాగే మరి ఇక్కడ చూస్తే తర్వాత ఆ మనము ఆ లోతు ప్రాబ్లం లో ఉన్నప్పుడు మరి వినిపిస్తా ఉందమ్మా? వినిపిస్తాను మేడం. వినిపిస్తుందండి. ఇక్కడ కాల్ వస్తుంది అందుకని. ఓకే. ఆ సో లోతు కూడా అక్కడ ప్రాబ్లం లో ఇబ్బందిలో ఉన్నప్పుడు మరి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి పనివారిని తీసుకొని వెళ్ళి మరి అక్కడ సొదొమ గొమొర్రా ప్రాంతంలో మరి మరి రాజులు వాళ్ళు అటాక్ చేసినప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళని విడిపించటము, వాళ్ళ యొక్క ఆడవాళ్ళని విడిపించటము, వాళ్ళని తర్వాత వాళ్ళు ఏదైతే పట్టుకెళ్ళిపోయారో వాటిని అంతా విడిపించటము చేస్తాడు. దీనికి అంతా ఏం చేయాలి? టైం పెట్టాలి. టైం పెట్టాలి, ఆలోచించాలి, మనుషుల్ని పురికొల్పాలి, మరి సహాయం చేయటానికి తను ఆ యొక్క ఆశ కలిగి ఉండాలి. మరి తన పర్సనల్ పనులు కూడా పక్కన పెట్టాలి. ఇలాంటివి ఉంటాయి. కానీ మనము కొన్నిసార్లు మనకు టైం లేదు, వేరే వాళ్ళకి ఆలోచించడానికి మనం ఆలోచించలేము అనుకుంటా ఉంటాం. కానీ ఖచ్చితంగా అదే మన ఇంట్లో హెల్త్ బాగాలేకుండా ఎవరికన్నా అయిందంటే ఎక్కడ లేని టైం వచ్చేస్తుంది అప్పుడు. అంతే, వేరే వాళ్ళకి ఇవ్వటానికి అయితే మనము టైం లేదు అంటాం. కానీ మనం మనల్ని పరీక్షించుకోవాలి. మరి అబ్రహాము అందుకే నా స్నేహితుడు అన్నాడు. కాబట్టి మనము అలాగే నోవాహు విషయం చూసినా కూడా దేవుడు ఏం చెప్తే అది చేయటానికి టైం ఇచ్చారు. తన లైఫ్ టైం నోవాహు ఏం చేశాడు అంటే బోట్ తయారు చేశాడు, ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యాడు, టైం చేశాడు. మరి అనుకోవచ్చు మీరు, మాకు ఫ్యామిలీ ఉంది, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, టైం ఎలా ఇవ్వగలమని. ఖచ్చితంగా అనుకుందాం, మనం ఉద్యోగాలు చేసినా, మన ఫ్యామిలీలు ఉన్నా, మనకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అన్నింటినీ పక్కన పెట్టి మనం చేసిన సందర్భాలు కొన్ని ఉంటాయి, మన ఇంటి కొరకు, మన ఫ్యామిలీ కొరకు. అలాగే మరి మనము ఇతరుల కొరకు చెయ్యాలి, దేవుడు పని కొరకు చెయ్యాలి అన్నప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా డ్రా చేసుకొని, కొన్ని మనం ఎక్కడ వేస్ట్ కటింగ్ ఎక్కడుందో దాన్ని కట్ చేసుకొని మనము చేయటానికి ప్రయత్నం చేయాలి. సో అప్పుడే మనము దేవుడితో మనం నడిచిన వారంగా అవుతాం. మన నెక్స్ట్ స్లైడ్ లో చదువమ్మా. ఋతువులు మరియు చక్రాలు, సీజన్స్ అండ్ సైకిల్స్. బైబిల్ ఋతువులు వంటి సహజ వలయాలు మరియు సహకారాలను కూడా అంగీకరిస్తుంది. కానీ ఇవి దేవుని రూపకల్పనలో భాగమని మరియు రేఖీయ సమయం యొక్క విస్తృత సందర్భంలో అర్థం చేసుకోవాలని నొక్కి చెబుతుంది. శాశ్వతమైన దృక్పథం. క్రైస్తవులు తమ సమయాన్ని ఎలా గడపాలో ఆలోచించేటప్పుడు దేవుని రాజ్యం మరియు శాశ్వత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యక్తిగత మరియు ఉద్దేశపూర్వక, పర్సనల్ అండ్ పర్పస్ఫుల్ సమయం అనేది తటస్థ నిక్షేపితమైన కొలత మాత్రమే కాదు, మరి ఎంపికలు మరియు చర్యల ద్వారా రూపుదిద్దుకుంటుంది. ఇది మన భూ సంబంధమైన జీవితాలను మరియు దేవునితో మన సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. కాలానికి జవాబుదారీతనం, అకౌంటబిలిటీ టైం. మన సమయాన్ని మనం ఎలాగ ఉపయోగిస్తామో దానికి మనం దేవునికి జవాబుదారులమని బైబిల్ సూచిస్తుంది. ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ గా ఇచ్చాము. అయితే ఋతువులు, చక్రాలు, మనకు సీజన్, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్ కదా, మనకి ఇవన్నీ కూడా అన్ని దేవుడు సీజన్స్ ని కూడా దేవుడు తయారు చేశాడు. అంటే ఆయనకి మరి ఏ టైంలో ఈ మన 3 నెలలు ఇది, 4 నెలలు ఇది, ఇట్లా అన్ని మనకు డిసైడ్ చేశాడు. సో ఋతువులు, కాలాలు కూడా ఆయన తయారు చేశాడు. డేస్ ని ఆయన డిసైడ్ చేశాడు, టైం ని డిసైడ్ చేశాడు, 24 అవర్స్ ని ఇచ్చాడు. సో పగలింత ఉండాలి, రాత్రి ఇంత ఉండాలి. ఆయనకి ఎంత పర్ఫెక్ట్ డిజైనర్ దేవుడు అని మనకు అర్థమవుతుంది. సో మనము మన డేలో మనము ప్లాన్ చేసుకునేటప్పుడు మనకు స్కూల్కి ఒక టైం టేబుల్ ఉంటుంది, నువ్వు ఏం చేయాలో ఏమో, కానీ మనకు టైం టేబుల్ ఉండదు. సో మనము దేవుడు మనకిచ్చినటువంటి పనిలో
మనం ఎంత టైం టేబుల్లో మనం దేవుడితో వ్యక్తిగతంగా చేస్తున్నాము, దేవుని కొరకు పనిచేస్తున్నాము, ఇతరుల కొరకు పనిచేస్తున్నాము, మన ఫ్యామిలీకి ఎంత ఇస్తున్నాము, వేస్టింగ్ టైం ఎక్కడుంది, ఇవన్నీ కూడా మనము కూడా ప్లాన్ చేసుకొని మనము ఆలోచించుకోవాలి. అందుకే మరి ఇక్కడ ఏమనుంటదంటే, క్రైస్తవులు తమ సమయాన్ని ఎలా గడపాలో ఆలోచించండి. మనం అసలు ఒక్కసారి మనం ఈ డేలో నేనేం చేశాను, దేవుడి కొరకు ఏదైనా ఒక తృప్తికరమైన పని నేను చేశానా, ఒకరికి ఎవరినైనా ఒక బాధల్లో ఉన్న వారిని ఆదరించానా, ఒకరి కష్టంలో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడానా, లేదా ఎవరైనా కష్టం అని చెప్పిన వాళ్ళకి వెళ్ళి నేను చూసి వచ్చానా, మరి పోనీ వెళ్ళలేని పరిస్థితి అయితే కాల్ చేసైనా వాళ్ళకి కొంత టైం ఇచ్చానా, లేదా వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్ గా నేను హెల్ప్ చేయగలను అంటే వెళ్ళి హెల్ప్ చేశానా. ఇలాంటివి మనకు ఏది చేయగలమో, మన యొక్క దగ్గర ఏది దేవుడు ఇచ్చాడో దాన్ని మనము ప్రాపర్ గా సమయాన్ని వాడాల్సినటువంటిది. ఎందుకంటే ఆ మాట చెప్తాడు, దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది అని చెప్తాడు దేవుడు. సో ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, దేవుని బిడ్డలైనటువంటి వారు, మరి యేసుక్రీస్తు వారిని చేర్చుకున్నటువంటి బిడ్డగా నువ్వు దేవుని ప్రేమ చూపించటము, ఆయన ఏ విధంగా మరి ఈ లోకంలో ఉన్నారో అలాంటిది ఆయన సారూప్యంలోకి మనం నడవడము అన్నది ప్రాక్టీస్ చేయాలి. సో అలా ప్రాక్టీస్ చేయాలంటే వారికి ప్రేమతో, మరి నేను కొన్ని వచనాలు కూడా మీకు చూపిస్తాను. ఆయన ఏం చేశాడు, మనం ఏం చేయాలి, మన టైంలో కూడా మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది కూడా మనము చూస్తాం. తర్వాత పర్సనల్ అండ్ పర్పస్ఫుల్ టైం ఎట్లా ఉంటదంట, మరి మన యొక్క సమయం మనం ఏం పని చేసినా కూడా మనం ఎంపిక చేసుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాం. షాపింగ్కి ఇంత టైం వెళ్ళాలి, దీనికి ఇంత టైం వెళ్ళాలి. సో ఓకే, మనం చేసేటువంటి భూ సంబంధమైనటువంటి జీవితాల్లో మన పర్పస్ తో మనం ఒక ఉద్దేశం వచ్చాం. అందుకే ఒక బుక్ ఉంటది, చాలా చక్కగా ఉంటది, పర్పస్ డ్రివెన్ లైఫ్ అని ఒక బుక్ ఉంటది. మీకు ఎవరికైనా దొరికితే తెచ్చుకోవచ్చు, ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. సో నీకు లైఫ్ కు ఒక పర్పస్ తో నువ్వు భూమి మీదకి వచ్చావు, నువ్వు ఊరికే దేవుడు పంపలేదు. సో ఆ పర్పస్ నీ నుంచి చేయించుకునే దేవుడు తీసుకెళ్తాడు. కానీ దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అన్నది. అరిమత యోసేపు గురించి మనం చూస్తే, అరిమత యోసేపు ఆయన జీవితంలో నేను చదువుతూ ఉన్నప్పుడు మరి ఆయన జీవితంలో ఒకటే జరుగుతుంది ఎక్కువగా. ఏం జరుగుతుంది అంటే, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన బాడీని తీసుకెళ్లి ఆయన కొరకు తయారు చేసుకున్నటువంటి ఆ పెట్టెలో మరి తీసుకెళ్లి పెడతాడు. అంటే తను మరి ఎంతవరకు తను ఎదురు చూశాడు, ఆ సమయాన్ని ఇచ్చాడు. అందరూ డేర్ చేయలేని పరిస్థితుల్లో వెళ్ళి డేర్ చేసి టైం ఇచ్చి వెళ్ళి మరి తీసుకొచ్చి ఆ బాడీని తన కొరకు ఉన్న దాన్ని అక్కడ తన యొక్క ట్రెజర్ని ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు, తన టైంని ఇచ్చినట్టుగా కూడా మనం చూడొచ్చు. సో ధైర్యం చేసినట్టుగా చూస్తాం. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఏం కనిపిస్తుంది అంటే, మరి మన చర్యలు మనం ఎలా చేసుకుంటున్నాం, మనకు ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటో అడగాలి. ప్రభువా, నన్ను భూమి మీదకి ఒక ఉద్దేశంతో తీసుకొచ్చావు, ఆ పర్పస్ ఏంటో నాకు బయలుపరచు. నువ్వు ఇచ్చినటువంటి టైంలో నా పర్సనల్ టైం ఎంత నేను వేస్ట్ చేస్తున్నాను, మీతో నేను ఎంత గడుపుతున్నాను అని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అకౌంటబిలిటీ అని ఇక్కడ పదం వాడాం మనం. అకౌంటబిలిటీ, దేవుడు మరి ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎవరి దగ్గరైనా పని చేస్తే మన ఖచ్చితంగా మరి ఆ రిపోర్ట్ చేయాలి. వాళ్ళకి ఏ రోజు వర్క్ ఆ రోజు రిపోర్ట్ చేయాలి. అప్పుడే ఒక కూలీ పనికి వెళ్ళే వాళ్ళకు కూడా ఏ రోజు వర్క్ ఆ రోజు మంచిగా చేస్తేనే కూలీ లేబర్ వస్తుంది. అట్లాగే ఎంప్లాయీస్ కూడా అలాగే మరి వాళ్ళు ఏదైతే హైయర్ అఫీషియల్స్ అడిగారో వాళ్ళకి అది మనం రిపోర్ట్ చేసినప్పుడు అది మంచిగా జరిగినప్పుడే పెర్ఫార్మెన్స్ శాలరీస్ వస్తాయి, మరి ఒక కార్పొరేట్ లో అయినా ఎక్కడైనా. కాబట్టి మనం అకౌంటబిలిటీ, దేవుడు మనకిచ్చినటువంటి టైంని మనము ఎలా ఉపయోగిస్తున్నాము, దాన్ని దేవుడిని కొరకు ఎంతవరకు ఉపయోగిస్తున్నాము, ప్రజలకి ఏ విధంగా మరి వాడుతున్నాము మనము అన్నది మనము అకౌంటబిలిటీ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ బాధ్యతగా మనం తీసుకోవాలా, దేవుడికి జవాబు చెప్పాలి అనేటువంటి భయము కూడా మనము కలిగి ఉంటాం. నెక్స్ట్ స్లైడ్ చూస్తాం. కాబట్టి ఆ భయము మనం కలిగి ఉన్నప్పుడు, అయ్యో దేవుడు నన్ను లెక్క అడుగుతాడు నా టైంకి, కాబట్టి నేను జాగ్రత్తగా కొంతైనా నేను దేవుడికి సమయం ఇవ్వటం, దేవుని ప్రజలకు సమయం ఇవ్వటం, దేవుని సువార్తకు సమయం ఇవ్వటం నేను చెయ్యాలి అని మన మనసును మనము కలిగి ఉండాలి. నెక్స్ట్ స్లైడ్ చూస్తాం. ఇక్కడ మనం చూస్తే మనిషి జీవితము, ఒక స్లైడ్ మీకు కనిపిస్తుంది. మనం పుడతాము, మన లైఫ్ క్లాక్ లో తిరుగుతానే ఉంటది, ఏది ఆగదు. బిడ్డ పుడతాడు, బిడ్డ పెద్దోడైతాడు, వాడు స్కూల్కి పోతాడు, ఉద్యోగానికి పోతాడు, ఆఫీస్కి పోతాడు, పెళ్ళి అవుతుంది, మళ్ళీ ముసలోళ్ళు అయిపోతాం, ఓ రోజుకి బరియలు, ఎప్పుడో ఒకసారి చనిపోతాం. కానీ ఈ యొక్క పుట్టినప్పటి నుంచి ఎండ్ టైం వరకు క్లాక్ తిరుగుతా ఉంది. ఒక్కొక్కరికి 30 సంవత్సరాలకి చనిపోవచ్చు, కొంతమంది దైవజన్ మిషనరీస్ కొంత షార్ట్ టైంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎక్కువ కాలం దేవుని పరిచర్య చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మన లైఫ్ టైంలో, మన క్లాక్ సైకిల్లో మన బర్త్ చూసుకుంటున్నాం, మన ఎండ్ మన ముందుంది, మధ్యలో మనం ఎక్కడున్నాం. సో ఈ మధ్యలో ఉన్నటువంటిది మనము ఇంకా ఎండ్కి వెళ్ళే టైం లోపల
దేవుడు మనకి ఎంత టైం ఇచ్చాడు, ఎన్ని అవర్స్ ఇచ్చాడు, దేవుని కొరకు మనం ఎలా పని చేయాలి, దేవునితో మనం ఎలా జీవించాలి. అట్లీస్ట్ అయిపోయిన టైంకి మనం దేవుడిని క్షమించమని అడిగినా, జరగబోయే టైంకి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనము సరైన రీతిలో వాడుకోవటానికి సహాయం చేస్తాడు. తర్వాత నెక్స్ట్ స్లైడ్ మనం చూస్తాం. చదువమ్మ. బైబిల్ సమయం దేవుని నుండి వచ్చిన బహుమతి అని నొక్కి చెబుతుంది, మరియు మనం దానిని తెలివిగా మరియు బాధ్యతాయుతంగా ఉపయోగించుకుంటూ దాని మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలని పిలువబడ్డాం. 1 పేతురు 4:10. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందుటకు ఒకరినొకడు ఉపచారము చేయడి. కొలస్సీలు 4:5. చాలు, విశ్వాసులు తమ ఇక్కడ దాకా ఆపుదాం తులసి. ఇక్కడ ఏమని ఉంటదంటే, బైబిల్ ప్రకారం ఏం చెప్తుందంట, సమయము దేవుని నుండి వచ్చినటువంటి ఒక బహుమతి. అది అందరికీ టైమ్ ఈజ్ ప్రెషియస్, టైమ్ ఈజ్ వాల్యూ, అన్బిలీవర్స్ కూడా చెప్తారు. కానీ మనము దాన్ని ఎలా తీసుకోవాలంట, పిల్లలు దేవుడిచ్చిన బహుమానం అంటాం, కానీ టైం కూడా దేవుడిచ్చినటువంటి బహుమానం. ఈ లైఫ్ లో మనకి ఆ టైం అన్నది దేవుడిచ్చినటువంటి బహుమానం అని నొక్కి చెప్తుంది. మనం దాన్ని తెలివిగా మరియు బాధ్యతాయుతంగా చేయాలి. తెలివిగా బాధ్యతాయుతంగా చేస్తూ ఉపయోగించుకుంటూ చేయాలి. అంటే తెలివి లేకపోతే ఏమైతది అంటే, ఎక్కువగా సీరియల్స్ చూస్తాం. తెలివి లేకపోతే ఏమైతది అంటే, మొబైల్ ఎక్కువ చూసుకుంటాం. తెలివి లేకపోతే ఎక్కువగా రీల్స్ చూసుకుంటాం. తెలివి లేకపోతే అన్నెసెసరీ కబుర్లు వేసుకుంటాం. సో కాబట్టి ఏమని చెప్తుంది వాక్యము, జ్ఞానము చొప్పున అంటది. అందుకనే ఇక్కడ ఒక మాట ఉంటది, ఆ కింద వచనం ఉంటది, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉన్నది ఒకడికొకడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. సో తెలివిగా చేయాలి. ఇంకొక మాట కూడా ఉంటది కీర్తనల్లో, 90 కీర్తన అనుకుంటా, ఒకసారి తీసి చదువుతావమ్మా, అక్కడ ఉంటది. ఆ 1 సెకండ్, నేను వర్స్ కూడా చెప్తాను. తీసుకురా. 90:12 చదువుతారా? 90:12, 90:12. మనకు ప్రసంగిలో ఒక మాట ఉంటది, ప్రతిదానికి సమయం కలదు, సమయం కలదు అని ఉంటది. సో టైం గురించి కూడా చాలా చక్కగా జ్ఞాని అయిన సల్మోను రాస్తాడు. కీర్తన చదువు 90:12. మాకు జ్ఞానోదయం కలుగునట్లుగా చేయము. చేయము. ఉమ్, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఉమ్. చాలు చాలు. ఆ మనము జ్ఞాన హృదయాన్ని పొందేలా మన రోజులను లెక్కించడానికి మాకు నేర్పించండి. అంటే మనం ఏం ప్రార్థన చేయాలి అంటే, ప్రతిరోజు మన ప్రార్థన దావీదు ఏమనంటాడు, మోషే ప్రార్థన ఇది. ఏమంటాడంటే, ఆ మన జ్ఞాన హృదయాన్ని మాకు దయచేయండి. మా రోజులు మేము కౌంట్ డేస్ ఎంతకాలం బ్రతికి ఉంటామో భూమి మీద మాకు తెలియదు. ఆ జ్ఞానంతో మేము కలిగి ముందుకు పోవటానికి, మా లైఫ్ టైంలో మేము జ్ఞానంతో కలిగి టైంని ప్రాపర్ గా వాడుకోవటానికి సహాయం చేయమని మోషే ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. 90 కీర్తనలో మీకు పైన నుంచి చదవండి, తర్వాత మంచిగా ఉంటది ఆ విషయాలన్నీ కూడా. మరి టైం గురించినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. మరి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే, ఈ మాట ప్రకారం మనం ఇది చూసాం ఏంటంట, జ్ఞానముగా, తెలివిగా, బాధ్యతాయుతంగా అని చెప్పి మనకి పాయింట్ ని మరి ఎందుకు మనకి కోట్ చేయటం జరిగింది అంటే, మోషే చేసినటువంటి ప్రార్థన, జ్ఞాన హృదయం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. సో మన జ్ఞాన హృదయాన్ని ఇవ్వమని ప్రతిరోజు మనం అడగాలి. అలాగే పేతురులో కూడా ఒక మాట ఉంటది, ఏమని ఉంటదంటే, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండడి. గృహ నిర్వాహకులు అంటే స్టీవర్డ్. ఇప్పుడు మనకు ఆదాము అవ్వలకి ఏం చేశాడు దేవుడు, ఏదైనా వనంలో మరి వాళ్ళని తయారు చేసి వాళ్ళని పెట్టాడు. అయితే వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. మరి సేద్యపరచాలి, వాటిని వాళ్ళు కష్టించాలి, పని చేసుకోవాలి. మరి వాళ్ళకి ఏంటంట, వాళ్ళని గృహ నిర్వాహకులుగా ఉంచాడు. సో వాళ్ళు మంచిగా వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు వారు నిర్వహించడానికి దేవుడు పెట్టాడు. సో కాబట్టి మనల్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి టైం నైనా, మనకిచ్చినటువంటి టాలెంట్ నైనా, మనకిచ్చినటువంటి ట్రెజర్ నైనా, మనీనైనా కూడా మనకు దేవుడు ఇచ్చిన దాని ప్రకారం ఏమంట, ఇతరుల కొరకు చేయాలంట. ఆ మాట ఉంటది, చాలా చక్కగా ఉంటది. మీరు పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయండి. నీకు ఇచ్చినటువంటి టైంని దేనికోసం వాడాలంట, గృహ నిర్వాహకుడుగా నువ్వు దేవుడు ఇచ్చినాడు కాబట్టి ఆ టైంని ఇతరుల కొరకు వాడాలి. ఒకరికొకడు ఉపచారం చేయండి అంటాడు.
హెల్పింగ్ ఈచ్ అదర్, ఇతరులకు సహాయం చేసేదానికి వాడాలి అని చెప్పి ఇక్కడ నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. తర్వాత కొలసి చదువుదామమ్మా. విశ్వాసులు తమ మాటలు చర్యలు అవిశ్వాసులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయని ఎప్పుడు గమనించి మెలుగుతూ ఉండాలి. ఇతరులు మనలో సూచిస్తున్నది పెట్టుకుంటారా? చదువు. వింటున్నది తప్పక క్రైస్తవం గురించి మరేది వారికి తెలిసి ఉండకపోవచ్చు. మనం జ్ఞానంతో ప్రవర్తించకపోతే అనవసరంగా వారికి ఆటంకం కలిగించిన వారం అవుతామేమో. వారికి క్రీస్తుని గురించి మాట్లాడేందుకు దేవుడు మనకిచ్చిన అవకాశాలను ఉపయోగించకపోతే వారు నశిస్తే ఆ దోషం మన మీదికి వస్తుంది. అపోస్తుల కార్యం 20, 24, 27. వారితో మాట్లాడే సమయం దయగా, మర్యాదగా, ఇంపుగా మాట్లాడాలి. వారికి మనం ఇచ్చే సందేశం దేవుని కృపకే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. లూకా 4:20. చాలు ఇక్కడ వరకు మనం చూస్తాం. ఏమంట, కొలసీలో ఒక మాట ఉంటది. మరి ఒకవేళ కొలసి మీరు తీయగలిగితే బైబిల్ ఆ వచనం చదవచ్చు. నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పెట్టాను. సో కొలసి 4:5లో ఒక మాట ఉంటది. ఏమని ఉంటదంటే, మన యొక్క మాటలు, అంటే ఇప్పుడు మాటల విషయం వచ్చింది కదా, ఇక్కడ టైం కాదు కదా అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంత టైంలో, కొంత టైంలోనే కొంతమందిని మనం ప్రభావితం చేయొచ్చు. క్రైస్తవేతరులతో మనం మాట్లాడేటప్పుడు అబ్జర్వ్ చేస్తారు, మనల్ని గమనిస్తారు. సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సంగమునకు వెలుపటి వారి ఎడల సమయము పోనీయక, టైం గురించి మాట్లాడుతున్నాడు. సమయం పోనీయద్దు. నీ టైంలో, నీకు ఇచ్చినటువంటి టైంలో నువ్వు అన్బిలీవర్స్ తో మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి, అవిశ్వాసులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నావు, నీ మాట వల్ల వాళ్ళు నువ్వు హర్ట్ చేసే మాటలు మాట్లాడుతున్నావా, ఇంకెప్పటికీ వాళ్ళు క్రిస్టియన్ ఇంతే మాట్లాడి బాధపడతారని చెప్పి వాళ్ళకు ఒక ఇంప్రెషన్ పడిపోతుంది. కాబట్టి వాళ్ళ దగ్గర నువ్వు కనికరమైన మాటలు మాట్లాడుతున్నావా, కఠినమైన మాటలు మాట్లాడుతున్నావా? కాబట్టి సంఘం వెలుపటి వారి ఎడల ఏం చెప్తుంది వాక్యము? జ్ఞానము కలిగి నడుచుకొనుడి. జ్ఞానం కలిగి. మోషే చేసిన ప్రార్థన కూడా అదే కదా, జ్ఞాన హృదయాన్ని నాకు కలుగచేయండి. అట్లా దినములు లెక్కించటం నాకు ఆ టైంలో ఎలా చేయాలో చూపించండి. అలాగే జ్ఞానంతో మనము ఏం చేయాలంట, సంఘం వెలుపటి వారి ఎడల ఉండాలి. కొన్నిసార్లు జ్ఞానం లోపిస్తూ ఉంటది. మనం వర్క్ ప్లేస్ లో కానీ, మనము నేబర్స్ తో కానీ, మనం చుట్టుపక్కల ఉన్నటువంటి హైందవులతో, మరి సంఘం వెలుపటి వారి ఎడల అంటే హైందవులు, దేవుని ఎరగని వారు, వారి మధ్య మనం ఎలా ఉంటున్నాం, మనం సాక్ష్యకరంగా ఉంటున్నామా, వాళ్ళని ప్రభావితం చేస్తున్నామా? మీరు అనిపించవచ్చు, ఇది టైం టాపిక్ కదా, దీంట్లో ఎందుకు మాట్లాడుతున్నా? దాంట్లో బైబిలే చెప్తుంది, సమయము పోనీయక, మీ సమయంలో మీరు కాన్వర్జేషన్ మాట్లాడేటప్పుడు ఆ టైంలో ఏం మాట్లాడుతున్నామో మనం చూసుకోవాలి. అలాగే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24 నుంచి ఎవరైనా చదువుతారా? అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 20. ఇక్కడ పౌలు గారు ఒక మాట రాస్తారు. 24 నుంచి 27 వచనాల్లో కొన్ని మాటలు కనిపిస్తాయి. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరిని నాశనమును విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందును గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. చాలు మీ మటుని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను నా పరుగు చేసేసాను. నేను అన్ని మిషనరీ జర్నీస్ లో వెళ్ళాను. నేను ఎక్కడ ప్రకటించాలో అక్కడ ప్రకటించాను. నేను ఎక్కడ సువార్త చెప్పాలో అక్కడ చేశాను. ఎక్కడ ప్రేమ చూపించాలో అక్కడ ప్రేమ చూపించాను. నేను నా టైంలో నేను గుడారాలు గుట్టుకున్నాను. అంటే ఆయన కూడా ఎంప్లాయీనే, మన భాషలో చెప్పాలంటే. ఆయన ఎవరి మీద ఆధారపడలేదు పోషణకి. సో ఆయన పని ఆయన చేసుకుంటూ, ఆయన టైంలో మిషనరీ జర్నీస్ చేస్తూ, ఆయన పోషణ ఆయన చూసుకుంటూ మరి ఆయన దేవుని పరిచర్య చేశాడు. అప్పుడు ఈ మాట అంటాడు, వారితో మాట్లాడే సమయంలో దయగా, మర్యాదగా, ఇంపుగా మాట్లాడాలి అని ఇచ్చే సందేశంలో అక్కడ కనిపిస్తుంది. ఎంత పౌలు మాట్లాడినటువంటి చాలా సాఫ్ట్ స్కిల్స్ తో మాట్లాడినట్టుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం.
నాకు కొన్నిసార్లు అకుల ప్రిస్కిల్లా విషయం కూడా అనిపిస్తది. మరి వాళ్ళకొక ఫ్యామిలీ ఉంది. మరి వాళ్ళ టైంని ఇచ్చి మరి వాళ్ళు ఎక్స్‌ట్రా పర్సన్‌ని ఒకరి ఇంట్లో పెట్టుకోవడం చాలా కష్టమైనటువంటి పని. కానీ ఆ పర్సన్‌ని ఇంట్లో పెట్టుకొని మరి ఆయనతో కలిసి మరి వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసుకున్నట్టుగా, వంట వండి పెట్టినట్లు, కొన్నిసార్లు మరి వాళ్ళు ఫెలోషిప్‌లో ఉన్నట్టు చూస్తాం మనం. సో, వాళ్ళు ఒకరిని ఇంట్లో పెట్టుకోవడం అంటే టఫ్ఫు. కానీ ఆ టైం వాళ్ళు కలిసి ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి పౌలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, మన మాటల విషయంలో చాలా జాగ్రత్తగా, దయగా ఉండాలి. యేసుప్రభు వారు కూడా ఒక మాట ఉంటది. లూకా సువార్త 4:22లో ఒక మాట ఉంటది. చదువుతావా తులసి? 4:22. నెక్స్ట్ స్లైడ్ చేయి నాన్న. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆ, ఆయన వారిని ఏంటంట? చూచి చాలు. ఆయన దయగల మాట మాటలు ఏ మాటలంట? దయగల మాటలు ఆయన మాట్లాడే మాటలు, యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలు చాలా ప్రేమగా, దయగా, మంచిగా, సాఫ్ట్ గా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విని అరే ఏంటి ఈయనంత మంచిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ప్రభావితులయ్యారు. అరే ఈయన యోసేపు కుమారుడే కదా, అరే మన మధ్యలో ఉన్నటువంటి వాడే కదా అని ఆయనలో ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. సో మనం యేసు ప్రభువు నమ్మినటువంటి బిడ్డలుగా మనలో ప్రత్యేకత చూడాలి హైందవులు. ఒకసారి నేను పేరు చెప్పను కానీ ఒక పాస్టర్ గారు ఒక రైల్వే స్టేషన్ లో ఆ టికెట్ కొనుక్కోవడానికి క్యూలో ఉన్నాడు. సో అప్పుడు బాబు వెళ్ళాడు జాబేజ్ టికెట్ కోసమని. ఆ పాస్టర్ గారు చాలా బూతులు మాట్లాడుతున్నాడు. ముందున్నటువంటి వాళ్ళు పోవట్లేదని, ఆయన త్వరగా అయిపోవాలని, ఆయనకి టికెట్ మళ్ళీ టైం అయిపోద్దని, ఆ టైం లోపలే తత్కాలు ఉంటదని చాలా అక్కడ గొడవ జరుగుతా ఉంది. చివరికి బాబు వెళ్ళి అంకుల్ బాగున్నారా అని పలకరించగానే వెంటనే ఆయన ఎవరు బాబు అంటే పలానా అబ్బాయి నేనని చెప్పగానే వెంటనే అక్కడ సద్దుమణిగి మళ్ళీ కామ్ అయిపోయాడంట. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అన్బిలీవర్స్, వాళ్ళతో అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఒక క్రైస్తవుడిగా సాక్ష్యం పోతుంది మనం అలా మాట్లాడి వాళ్ళని తిట్టినప్పుడు, బూతు మాటలు మాట్లాడుతున్నప్పుడు. కాబట్టి మన మాటలు మనకున్నటువంటి టైంలో ఆ షార్ట్ టైంలోనే ఆయన అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మరి అవి చాలా గుచ్చుకుంటాయి. కాబట్టి వాళ్ళు మనల్ని గమనిస్తారు. హైందవులు, బయట ఉన్నటువంటి సంఘం వెలుపటి వారు ఉన్నవారు మనల్ని గమనిస్తారు. కాబట్టి మన ప్రాపర్ టైంలో, తక్కువ టైంలో మాట్లాడినా చాలా చక్కగా దయగలిగిన మాటలు పౌలు ఎలా మాట్లాడాడో, యేసుక్రీస్తు వారు ఎలా మాట్లాడాలో అలా మనం స్పందించి ఇతరులతో మనం మాట్లాడాలి. తర్వాత కొన్ని సమయం యొక్క సూత్రాలు కొన్ని చూసుకొని మనం ముగించుకుందాం ఈ రోజుకి. చదవము. ఎఫెసీయులు 5:15-6 లోకంలో తన వెలుగు ప్రకాశించేందుకు అవకాశాలు వస్తాయి. మనం వాటిని చక్కగా వాడుకోవాలని పౌలు ఉద్దేశం. సమయం యొక్క బైబిల్ సూత్రాలు. ఒక బహుమతి సమయం, టైమ్ యాజ్ ఏ గిఫ్ట్. బైబిల్ విశ్వాసులను ప్రతిరోజును దేవుని నుండి వచ్చిన బహుమతి చూడమని మరియు సమయం తరగదని కాదని గుర్తించి దానిని ఉద్దేశపూర్వకంగా ఉపయోగించమని ప్రోత్సహిస్తుంది. మనకు భూమిపై పరిమిత సమయం ఇవ్వబడింది మరియు అది తెలివిగా గృహ నిర్వాహకత్వం చేయడానికి ఒక విలువైన వనరు. ఏంటంట లోకములో మనము వెలుగుగా ఉండమన్నాడు దేవుడు. లోకములో మనల్ని ఉప్పుగా ఉండమన్నాడు. మరి లోకములో వెలుగుగా, ఉప్పుగా ఎక్కడ ఉండగలము, ఎలా ఉండగలము అంటే మన యొక్క టైంలో, మనకిచ్చిన టైంలో మనం స్పెండ్ చేసేటువంటిది కానీ, ఇతరులకు సహాయపడేది కానీ, ఇందాక మనం మాట్లాడి చూసాం బైబిల్ వచనాలు. సో ఆ టైంలో మనము వెలగాలి, దేవుని కొరకు వెలగాలి. నువ్వు ఒక మంచి పని చేసినప్పుడు మరి మంచి సమరయుడికి ఏ విధంగా సహాయం చేశారో అలా ఇతరులకు మనం సహాయం చేయటం, ఇతరులతో ప్రేమగా మాట్లాడటం. అప్పుడు నువ్వు ఎవరమ్మా అంటే నేను యేసుని నమ్ముకున్న బిడ్డని అని చెప్పినప్పుడు ఇతరులు ప్రభావితమవుతారు. తద్వారా మిషనరీస్ చేసిందంతా అదే, వాళ్ళని ఇతరులను ఆకర్షించారు. మనకిచ్చినటువంటి సమయంలో మనము దేవుడితో గడపటము, దేవుడితో టైం గడపటమే కాకుండా దేవుడిచ్చినటువంటి ప్రజలకు ఏ విధంగా సంఘము వెలుపరి వారి ఎడల, మన కుటుంబం ఎడల ఎలా మనం గడుపుతున్నాము అన్నది మనకు చాలా ప్రాముఖ్యం. అందుకే టైం ఈజ్ ఎ గిఫ్ట్. మరి దేవుడు మనకు అది గృహ నిర్వాహకత్వంలో ఒక బహుమతిగా ఇచ్చాడు. పిల్లలు బహుమానాలు అని చెప్పి చాలా ప్రెషియస్ గా చూసుకుంటాం. వాళ్ళని కొట్టము, వాళ్ళని తిట్టము, వాళ్ళకి ఏం కావాలన్నా ఇస్తాము. అంటే ఒకప్పుడు అలా లేరు కానీ ఇప్పుడు పిల్లల్ని ఏమన్నా చేసుకుంటారేమో అని భయపడి ఏమి కూడా చేయకుండా పాడు చేసుకుంటున్నారు. మరి వాళ్ళని ఖండించట్లేదు, గద్దించట్లేదు.
మరి అలాగే మరి టైం విషయం కూడా మరి విలువైనది అన్నప్పుడు ఆ విలువైన టైంని మనము ఎలా వాడాలి అన్నది మనము ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ మనం చూస్తాం. నేను ఈ సన్నివేశాన్ని నిన్న చెప్పినటువంటి సన్నివేశాన్ని చెప్పిన తర్వాత ఇతరులకు సేవ చేయటం చదువమ్మా, చదివిన తర్వాత చెప్తాను. ఇతరులకు సేవ చేయడం. సమయానికి నిర్వహణ అంటే ఇతరులకు సేవ చేయడానికి మరియు వారికి క్రీస్తు వైపు మళ్లించడానికి మన సమయాన్ని ఉపయోగించడం. విశ్రాంతి మరియు సమతుల్యం. మనం శ్రద్ధగా ఉండాల్సి ఉండగా విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి మరియు మన సమయాన్ని ఉపయోగించడంలో ఆరోగ్యకరమైన సమతుల్యతను కూడా కనుగొనాలి. సమయం ఇతరులకు సేవ చేయటానికి, అందుకే ఒక మాట ఉంటది, గలతీ పత్రికలు ఉంటది, విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేయక అలయక మనం మేలు చేయాలి అని ఉంటది. కాబట్టి మనము మేలు చేయటం విషయంలో మనము ఎప్పుడూ కూడా బైబిల్ చెప్తది. అందుకే 10 ఆజ్ఞలు నేను ఎప్పుడు చెప్తా, ఎక్కడ మాట్లాడినా కూడా. 10 కమాండ్మెంట్స్ లో మొదట దేవుణ్ణి ప్రేమించాలి, 2 లవ్ గాడ్, లవ్ పీపుల్, ఎప్పుడే చెప్తారు. సో లవ్ గాడ్ కి టైం ఇవ్వాలి, లవ్ పీపుల్ కి టైం ఇవ్వాలి, ఇతరులకు సేవ చేయడానికి టైం ఇవ్వాలి. అది నువ్వు హాస్పిటాలిటీ చేస్తావా, లేదా పరిచర్య చేస్తావా, లేదా సువార్త పని చేస్తావా, ఇతరులతో ప్రేమగా మాట్లాడతావా, ఏదైనా నువ్వు ప్రభావితం చేసేటువంటి రీతిగా నీ టైంని నువ్వు వాడాలి. అది మనం టైం టేబుల్లో సెట్ చేసుకోవాలి. అది దేవుడు పని చేశాము నేను అనే తృప్తిని మనకు కలిగించాలి. అందుకనే నేను ఈ మాట చెప్పటానికి ఒక మాట ఇందాక నేను చెప్పాను కదా, మరి నాకున్నటువంటి టైంలో అనారోగ్యాలు లేకుండా లేవు, ఫ్యామిలీ లేకుండా లేదు, కానీ నాకు ఒక తృప్తినిచ్చింది. ఏంటి అంటే ఒక జీవితాన్ని నేను కట్టడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. సో కాబట్టి దానికోసము నేను లాస్ట్ టైం మనము దేవుని చిత్తం అయితే సాక్ష్యం వింటాం, వలీవా డేవిడ్ అనే అబ్బాయికి మ్యారేజ్ చేశాము. సో ఆ పాప పుట్టింది. నేను ఆ పాపకి వెళ్ళి ప్రార్థన చేసి నిన్న పేరు పెట్టడానికి వెళ్ళాను. తర్వాత మళ్ళీ మ్యారేజ్ పేరెంట్స్ లేని అమ్మాయికి మ్యారేజ్ విషయం ఆలోచించడానికి వెళ్ళాను. దేవుని కృపను బట్టి సెటిల్ అయింది. అంటే ఇవన్నీ సంతృప్తినిస్తాయి. ఒక అన్బిలీవర్స్ గా ఉన్న వాళ్ళని, ఒక అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళని, ఒంటరిగా ఉన్న వాళ్ళని, చూసేవాళ్ళు ఎవరు చేయనటువంటి వారిని కుటుంబాలుగా కట్టి మల్టిప్లై జనరేషన్స్ అయిపోతా ఉన్నప్పుడు అవి చూసినప్పుడు సంతృప్తినిస్తుంది. దేవుని రాజ్యంలో తృప్తికరంగా చచ్చిపోతే దావీదు అంటాడు, తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అని ఉంటది. సో మనం ఆలోచించుకుందాం, దావీదు అంత పెద్ద డేవిడ్ కింగ్ రాజు అయ్యింది కూడా, ఆయన కూడా మరి తన ప్రజలకు అంతా సేవ చేశాడు అంటే ఏ విధంగా సేవ చేశాడు? కొన్ని విషయాలు చాలా టైం లేదు కాబట్టి ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. మరి యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ ఉంటాడు. మరి చనిపోయాడు యోనాతాను, ఇంకా అవసరం లేదు, కానీ మెఫీబోషెత్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. కానీ మెఫీబోషెత్ ఎక్కడున్నాడు అని చెప్పి, ఆయన ఒక అవిటివాడుకున్నాడని చెప్పి, ఫలానా ఆమె దగ్గర పెరుగుతున్నాడని చెప్పి వెళ్ళి ఎంక్వైరీ చేసి మెఫీబోషెత్ని తెప్పించుకొని తన ఇంట్లో పెట్టుకొని తన బల్లలో భోంచేసేలాగా చూసుకుంటాడు. అంటే మరి ఎంత ప్రేమని కనపరిచాడు, ఎంత సమయం ఇచ్చాడు, దాని కొరకు సెర్చ్ చేయించాడు, ఆలోచించాడు, తెప్పించి తన ఇంట్లోనే పెట్టుకున్నాడు తన కుమారులాగా. అంటే మనము అలాంటి అందుకే దావీదును నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకు ఆ స్టేట్మెంట్స్ అన్ని మోషేకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు, అబ్రహాముకు నా స్నేహితుడు అన్నాడు అంటే, అలా దేవుని మనసు ఎరిగి, హృదయ స్పందన ఎరిగి దేవుడికి టైం ఇచ్చారు, దేవుని ప్రజలకు టైం ఇచ్చారు. అంటే దేవుడు తయారు చేసిన పీపుల్కి టైం ఇచ్చారు. మనం కూడా ఇతరులకు సేవ చేయటానికి మనం పిలువబడ్డాం, మనల్ని రక్షించుకున్నాడు అని మనం ఎరగాలి. అది సంఘం వెలుపటి వారి ఎడలా చేయాలి, సంఘంలో ఉన్న వారి ఎడలా చేయాలి. నీకు దేవుడు ఏ పని ఇచ్చాడో నీకు ఇచ్చినటువంటి 24 గంటల సమయంలోనే ఏదో ఒక సమయాన్ని నువ్వు కేటాయించుకొని దేవుడికి పీపుల్కి ఇవ్వటానికి మనము ఖచ్చితంగా ఒక గృహ నిర్వాహకులుగా మనం మంచిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. చివరగా మనము ఇవన్నీ చేయటమే కాకుండా మరి మనము కూడా రెస్ట్ తీసుకోవడానికి కూడా అవసరం. కానీ కొన్నిసార్లు ఎక్కువ రెస్ట్ అయిపోయి సోమర్లం అయిపోతాం. కాబట్టి మరి అలా మనం ఎక్కువగా ఓవర్ రెస్ట్ కాకూడదు. రెస్ట్ ఎంత అవసరమో అంటే దేవుడు 6 రోజులు పెట్టి 7వ రోజు రెస్ట్ ఇచ్చాడు. సో దాంట్లో దేవుడితో గడపాలి. దేవుడు మరి నీ యొక్క పనులు సెల్ఫ్ పనులు చేసుకోవాలి. అలాగే మనము ఎంత అంటే 24 గంటల్లో మనం అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మన యొక్క ఆరోగ్యాన్ని చూసుకుంటూ మరి మనము రెస్ట్ తీసుకుంటూ దేవుడికి సమయాన్ని, ప్రజలకు సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా తండ్రి, అవును నాయనా, మీరు ఇచ్చినటువంటి సమయము విలువైనది నాయనా తండ్రి. మీరు అన్నింటికీ ప్రభా కారణభూతుడు, జగత్తుకు ప్రభా విశ్వానికి సమస్తానికి మీరు కారణభూతుడు. దేవా, మమ్మల్ని భూమి మీదకి ఒక ఉద్దేశంతో మీరు తీసుకొచ్చారు. మీరు ఇచ్చిన టైంకి మేము అకౌంటబిలిటీ ఉంది ప్రభా.
మీకు లెక్క చెప్పాలి. దేవా తండ్రి, మరి మీరు ఇచ్చిన సమయంని మేము సద్వినియోగం చేసుకోవటానికి, దినములు చెడ్డవి గనుక అన్నారు ప్రభా, అజ్ఞానుల వలె ఉండొద్దన్నారు, జ్ఞానుల వలె మేము ఉండమన్నారు ప్రభా. మోషే అడిగినట్లుగా మాకు జ్ఞాన హృదయాన్ని మాకు దయచేయండి. మేము ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని ప్రాపర్గా వాడటానికి, మీతో గడపటానికి, మా కుటుంబాన్ని చూసుకోవటానికి, సంఘము వెలుపటి వారి ఎడల మేము ప్రేమ కలిగి ఉండటానికి, మరి మా మాటలు దయ కలిగి ఉండటానికి మీరు సహాయం చేయమని ప్రభా. మరి మేమందరము కూడా ప్రభా మీ యొక్క నమ్మకమైన బిడ్డలుగా మేము జీవించటానికి ప్రభా మీరు కృప చూపించమని బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు వారి పెరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమె. థ్యాంక్ యూ సో మచ్. రేపు ప్రేయర్ అండ్ పిటిషన్ ఉంది. సో రేపు ప్రేయర్ అండ్ పిటిషన్ లో మనం